మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ అయితే ఒక గేమ్ వరల్డ్ లో అయితే ఉంటుంది. ఆ గేమ్ లో మన హీరోయిన్ నలుగురు మెయిన్ లీడ్స్ ని లవ్ లో అయితే పడేయాలి. ఒకవేళ గాని తన లవ్ లో పడేస్తే మన హీరోయిన్ కి ఒక రివార్డ్ అనేది వస్తుంది. అలాగే ఆ గేమ్ సిస్టమ్ ఏమని చెప్తుందంటే, నీకు ఇంకొక స్కిల్ అనేది ఉంది. ఆ స్కిల్ ఏంటంటే మైండ్ రీడింగ్. నువ్వు ఈ మైండ్ రీడింగ్ తో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా నువ్వు తెలుసుకోవచ్చు అని గేమ్ సిస్టమ్ అంటే, సరే నేను ఈ గేమ్ మొదలు పెడతానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఫస్ట్ మెయిన్ లీడ్ ని చూపిస్తారు. దీని పేరు వచ్చి షన్. వాటర్ తాగుదాం అని చెప్పి వాటర్ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ వెండింగ్ మెషిన్ అయితే పనిచేయదు. అసలు ఈ మిషన్ కి ఏమైంది అని చెప్పి అనుకుంటుంటే, వాటర్ కావాలా క్లాస్మేట్ అని చెప్పి ఒక అమ్మాయి అయితే వచ్చి తనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తానికి చూస్తుంది. తనని చూడంగానే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తనకు పుడుతుంది. తన ఎవరో కాదు, మన హీరోయిన్. హీరోయిన్ అంటుంది, ఈ వాటర్ కి మనీ 25 యూన్స్ అని చెప్పి అనగానే అప్పుడు షన్, ఏంటి నువ్వు ఇక్కడ వాటర్ బాటిల్ అమ్ముకున్నావేంటి అని అంటే, సరే నీ దగ్గర డబ్బులు లేకపోతే ఇది నా నంబర్, వీచాట్ లో యాడ్ చేసుకొని నాకు నువ్వు మనీ ట్రాన్స్ఫర్ చేయి. అలాగే నువ్వు నన్ను ఫూల్ చేద్దామని చెప్పి కల్లో కూడా అనుకో మాకు అని అక్కడి నుంచి మన హీరోయిన్ అయితే వెళ్తుంది. ఒక 2 days అవుతుంది. షన్ ఇంకా హీరోయిన్ నంబర్ ని పట్టుకుని, ఏంటి తిన యాక్సెప్ట్ చేయలేదు, అలాగే తినే కదా నాకు నంబర్ ఇచ్చింది, నన్ను ఇగ్నోర్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా షన్ చూసి, తినకే కదా నేను మనీ ఇవ్వాల్సింది అని చెప్పి తన వెనకాల వెళ్తూ, నేను నీకు గుర్తున్నానా అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ గుర్తులేదు అని చెప్పి నాటకం ఆడుతుంది. షన్ అంటాడు, అదే నేను వాటర్ బాటిల్ కి మనీ ఇవ్వాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్, హో నువ్వా అది అని అంటుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పి హీరోయిన్ అంటూ ఇంకా షన్ ని పక్క తీసుకువెళ్ళైతే నుంచోబెడుతుంది. సో ఎందుకంటే అక్కడ ఇద్దరు లవర్స్ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదని చెప్పి హీరోయిన్ ఇలా చేస్తుంటుంది. షన్ అనుకుంటాడు, నాకు ఇంత టెన్షన్ గా ఫీల్ అవుతున్నాను, తినేండి ఇంత కామంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా హీరోయిన్ తన్ని హక్ చేసుకున్నట్టు చేసుకుని, నువ్వు ఇలాగే ఉండు, ఎందుకంటే అక్కడ కపుల్స్ కిస్ చేసుకుంటున్నారు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టుకూడదు, అందుకే ఇలా చేశాను అని హీరోయిన్ అంటుంది. నీ పేరేంటి అని చెప్పి షన్ అడిగితే అప్పుడు హీరోయిన్ తన పేరు చెప్తుంది. ఇంకా తర్వాత షన్ కి హీరోయిన్ మీద ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. హీరోయిన్ తన రూమ్ కు పోగానే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంటుంది, ఒక అమ్మాయి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని. హీరోయిన్, సరే నేను ఆ అమ్మాయి గురించి నేను చూసుకుంటాలే, నాకు వదిలే అని అంటుంది. హీరోయిన్ ఆ అమ్మాయి సైకిల్ ఉంటుంది కదా, దానికైతే ప్యాచ్ అయితే చేసేస్తుంది. తన పని అయిపోయిన తర్వాత అలా లెగిస్తే వెనక పడిపోతుంటే ఒకళ్ళు వచ్చి పట్టుకుంటారు. తిన ఎవరంటే ఈ డ్రామాలో సెకండ్ లీడ్, తిన పేరు వచ్చి లిన్. హీరోయిన్ అంటుంది, నేను చేసిన పని ఎవరికి చెప్పమాకు ప్లీజ్ ప్లీజ్, నేను ఒక కారణంతోనే చేసినాను, ప్లీజ్ ప్లీజ్ ఎవరికి చెప్పమాకు అని హీరోయిన్ బతిమలాడుతుంటే లిన్ కి హీరోయిన్ పాయింట్స్ వింటుంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఒక 50 పాయింట్స్ అనమాట. సో హీరోయిన్ అనుకుంటుంది, ఓ తినే సెకండ్ లీడా అని. ఎవరో వస్తున్నారు అని చెప్పి హీరోయిన్ ఫేక్ గా లిన్ ని హక్ చేసుకుంటుంది. అక్కడికి ఎవరు వచ్చింటారంటే లిన్ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి, లిన్ ఏంటి తిన మా సిస్టర్ ఇల్లానా అంటే మా వదిన, అంటే ఇప్పుడు దాకా ఏ అమ్మాయికి పడినోడివి తినికి పడ్డావు అంటే మా వదిన చాలా గ్రేట్. అలాగే వదిన, ఇక్కడ ఏంటి సైకిల్ ప్యాచ్ అయి ఉంది, మీకు తెలుసా అని అడిగితే, లేదు నాకు తెలీదు అని హీరోయిన్ అంటుంది. సరే వదిన, ఓకే మీరు మీ పని కానివ్వండి అని చెప్పి వీళ్ళిద్దరు అక్కడి నుంచి అయితే వెళ్తారు. లిన్ అంటాడు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అంటే ఇలా సైకిల్ ప్యాచ్, బట్ మీ ఫ్రెండ్ సైడ్ నుంచి ఆలోచిస్తే అది కరెక్టే అనుకో. సరే ఒకవేళ నా ఫ్రెండ్స్ ఇంకోసారి ఇలా నీ దగ్గరకు వస్తే ప్లీజ్ ఇలా నటించవా, ఏమనుకోకు అని అంటే అప్పుడు హీరోయిన్, పర్లేదు నేను నటిస్తాలే అని అంటుంది. హీరోయిన్ లిన్ స్పెట్స్ అయితే తీస్తుంది. తీసిన తర్వాత, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా స్పెట్స్ లేకపోతే అని అంటుంది. తర్వాత ఇంకా బాగా చెప్తుంది. లిన్ కి 60 నుంచి 65% పెరిగిపోతుంది హీరోయిన్ మీద లవ్. తర్వాత హీరోయిన్ అయితే కాలేజ్ ముందు స్టాల్ అయితే పెడుతుంది. ఇది షన్ చూస్తాడు. షన్ చూసి, ఏంటి తినెక్కడుంది అని అనుకుని దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మన షన్ కి 61% లవ్ అయితే పెరుగుతుంది హీరోయిన్ మీద. హీరోయిన్ కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో షన్ అడుగుతాడు, నేను ఏమైనా నీకు హెల్ప్ చేయనా అని. అయితే అక్కడ ఇద్దరు కూర్చుని ఉంటారు, లైక్ అవుట్ సైడర్స్. వాళ్ళు అనుకుంటారు, ఏంటి తిన ఈ అమ్మాయి అసలేం బాగాలేదు, తిన ఎంత అందంగా ఉన్నాడు, దీనికి తింత అవసరమా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో హీరోయిన్ ఏమో అంటుంది, నువ్వు ఒకవేళ కొనకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో అని. అప్పుడు షన్ అంటాడు, నేను కొంటాను అని అంటాడు. సరే అయితే అని హీరోయిన్ అనగానే షన్ కొని ఆ బ్రాస్లెట్ ని హీరోయిన్ కి పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు. సో ఇంకా 2 పాయింట్స్ పెరుగుతాయి అనమాట షన్. హీరోయిన్ రూమ్మేట్స్ అయితే వచ్చి,
హ్యాండ్సమ్ బాయ్ మన కాలేజ్లో తన నిన్ను లవ్ చేస్తున్నాడా అని. ఇంకా అక్కడికి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్, వదిన ఈరోజు కొంచెం పార్టీ ఉంది, సో నువ్వు లిన్ని తీసుకురావా అని అడుగుతూ ఉంటాడు. అక్కడికి లిన్ అయితే వస్తాడు. ఏంటి సీనియర్ లిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మన రూమ్మేట్ అని చెప్పి హీరోయిన్ రూమ్మేట్స్ అనుకుంటారు. హీరోయిన్ లిన్తో అంటుంది, నేను నీకు చెప్దాం అనుకున్నా ఇలా స్టాల్ ఓపెన్ చేస్తున్నానని, కానీ నువ్వు బిజీ అనుకుని నేనైతే ఫోన్ చేయలేకపోయాను, సో ఏమనుకోకు. అలాగే నా దగ్గర స్క్రాప్స్ ఉన్నాయి, అది మాత్రం అసలు సేలే అవ్వట్లేదు అనగానే అప్పుడు లిన్ ఒక స్క్రాప్ని తీసుకుని ఇది చాలా బాగుంది కదా అని అంటే అప్పుడు హీరోయిన్ బాగుంది అని చెప్పి లిన్కి అయితే వేస్తుంది. వేయంగానే లిన్ వాళ్ళ ఫ్రెండ్స్, వావ్ ఎంత బాగుంది ఈ సీన్, అసలు అరే నీ లైఫ్లో ఎప్పుడు ఇలా జరగలేదు కదరా, సూపర్ ఉందిరా ఇట్లా అని అనగానే అప్పుడు లిన్కి అయితే 67% లవ్ అయితే పెరుగుతుంది హీరోయిన్ మీద. హీరోయిన్ రొమాన్స్ అంటారు, నీ దగ్గరికి హ్యాండ్సమ్ బాయ్స్ వస్తున్నారు, ఇప్పుడు లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నిన్ను వదినా అన్నారు, రేపొద్దున ఇంకా ఏమంటారో కదా, చాలా మందే వస్తున్నారు, నువ్వు ఫేమస్ అంటే ఈ అమ్మాయి అంటుంది, సీనియర్ లిన్ కన్నా షన్ గ్రేట్లే అని అంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరిని చూసి మనసులో అనుకుంటుంది, నేను చూస్ చేసుకోను, ఎందుకంటే నేను ఇదంతా ఒక మనీ గురించే చేస్తున్నాను, వన్స్ నాకు రివార్డ్ వచ్చింది అనుకో, ఎవరు వాళ్ళు వేరు నేను వేరు అని అనుకుంటుంది. షన్ అయితే బాస్కెట్ బాల్లో ఆడుతూ ఉంటాడు. అక్కడికి షన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, మేడం నిన్ను పార్టిసిపేట్ చేయమంటుంది, ఇలా నేషనల్స్లో నీ పేరు అయితే సెలెక్ట్ అయిందంట అని చెప్తుంటే షన్కి హీరోయిన్ కాల్ చేసి, షన్ మీ క్లాస్ రూమ్లో నేను నా డైరీని మర్చిపోయాను, సో ప్లీజ్ ఎలాగైనా ఆ డైరీని తీసుకొచ్చావా, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చాను అనుకో, నన్ను మళ్ళీ హాస్టల్లోకి రానివ్వరు, అంటే టైమింగ్స్ ఉంటాయి కదా, క్లోజ్ చేసేస్తారు, ప్లీజ్ నువ్వు నా గురించి ఇది ఒక్క హెల్ప్ చేయవా అని అంటే అప్పుడు షన్ సరే అని వాళ్ళ ఫ్రెండ్కి అయితే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడతానని చెప్పి వెళ్ళి డైరీ అయితే తీసుకుంటాడా. ఇంకా డైరీ చూసి చిన్న పిల్లల్లా ఉంది ఇది అని చెప్పి అనుకుంటే దాంట్లో నుంచి బాస్కెట్ బాల్ ఆడే ఒక పిల్లోడిదైతే పిక్చర్ ఉంటుంది. ఇంకా అనుకుంటాడు, తిన నన్ను సీక్రెట్గా లవ్ చేస్తే. హీరోయిన్ బయటికి రాగానే షన్ అయితే హీరోయిన్ చూస్తాడు. ఇంకా చూడంగానే షన్కి ఇంకా లవ్ పర్సంటేజ్ అయితే పెరిగిపోతుంది. పెరిగిపోగానే హీరోయిన్ షన్ని పక్క తీసుకువెళ్ళి అలా నించోబెడుతుంది. షన్ అంటాడు, ఏంటి అని చెప్పేసి, కాదు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు కదా, ఆ డబ్బులు నాకు ఇవ్వి, లేకపోతే నీకు బాగోదని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే షన్ అనుకుంటాడు, ఏంట్రా ఈ పిల్ల ఎలా ఉందిరా అని. నిన్నైతే హీరోయిన్ గురించి వస్తాడు, హీరోయిన్కి కాల్ చేస్తాడు, నేను నీ హాస్టల్ బయట ఉన్నాను రా అని. ఇంకా హీరోయిన్ ఏమో నాటకం చేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా నేను వచ్చాను అని అంటుంది. అప్పుడు లిన్ అంటాడు, ఏంటి నువ్వేం కోట్ వేసుకోలేదు, బయట చాలా చల్లగా ఉంది కదా అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు వచ్చావు కదా అందుకే నీ గురించి వచ్చాను అని అంటుంది. సరే నేను నీ గురించి కేక్స్ ట్రై చేశాను, ఇది తిను అని చెప్పేసి అంటే థ్యాంక్ యూ మై రూమర్ బాయ్ ఫ్రెండ్ అనగానే లిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. హీరోయిన్ మళ్ళీ స్వెట్స్ తీసి లిన్తో అంటుంది, నువ్వు ఇలా అయితే చాలా బాగుంటావు అని. ఇంకా లిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లిన్ చాలా మంచోళ్ళ ఉన్నాడని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుంటుంది. మార్నింగే హీరోయిన్ నాకు హెల్త్ బాగాలేదు, చాలా కోల్డ్ అండ్ ఫీవర్గా ఉందని చెప్పేసి ఇలా పోస్ట్ అయితే పెడుతుంది. నెక్స్ట్ సెకండ్కే అక్కడికి లిన్ అడిగే షన్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వస్తారు. లిన్ షన్ వీళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారు. తర్వాత లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వదిన నువ్వు లిన్తో రా మేము కూడా వస్తామని చెప్పేసి అంటాడు. అనగానే షన్ అనుకుంటాడు, ఏంటి వదిన అంటున్నారు అని. ఇంకా హీరోయిన్ చెప్తుంది, నేను సీనియర్తో వస్తాను నువ్వు వెళ్ళు షన్ అని చెప్పేసి హీరోయిన్ అంటే లిన్తో సైకిల్ ఎక్కి కూర్చుంటుంది, వెళ్దామా అని. షన్ అయితే ఇంకా షాక్లో ఉంటాడు. షన్కి హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, ఈరోజు 7 కలుద్దామని చెప్పి. ఇంకా షన్ అనుకుంటాడు, ఏంటిది ఇప్పుడు నన్ను అవాయిడ్ చేసి వాడితో వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టింది, అసలు ఈ మెసేజ్కి అర్థం ఏంటి అసలు అని అనుకుంటాడు. హీరోయిన్ లిన్తో అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నామని. లిన్ అంటాడు, నీకు హెల్త్ బాగాలేదన్నావు కదా, సో అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ చాలా లక్కీ అని అంటుంది. తర్వాత లిన్ అడుగుతాడు, తన ఎవరు ఆ అబ్బాయి అని. తన నా ఫ్రెండ్లే అని హీరోయిన్ లిన్ని గట్టిగా హక్ చేసుకొని చెప్తుంది. ఫ్రెండా అని చెప్పి లిన్ అంట. ఇంకా షన్ దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. షన్ అంటాడు, నువ్వు మార్నింగ్ ఆ అబ్బాయితో ఉన్నావు కదా, ఆ అబ్బాయిని లవరా అంటే భయపడితే అడుగుతాడు, మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఏంటి చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్, జలస్ ఫీల్ అవుతున్నావు నువ్వు అని అడుగుతుంది. షన్ అంటాడు, సరే అయితే నేను నిన్ను కలవను, అలాగే నీ లైఫ్లోకి ఇంకోసారి రానులే, నువ్వే హ్యాపీగా ఉండు అని అనగానే అప్పుడు హీరోయిన్ షన్ టైని దగ్గర లాక్కుని, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా అక్కడ కిస్ చేసుకుంటుంటే హీరోయిన్ షన్ని
లిప్స్ పక్కనైతే కిస్ చేస్తుంది. కిస్ చేయగానే ఇంకా వీళ్ళు కిస్ చేసుకుంటుంటే హీరోయిన్ ఇంకోసారి కిస్ చేస్తుంటే షన్ అడుగుతాడు, నేను నీకు టాయ్నా అని అడిగితే అప్పుడు హీరోయిన్, టాయ్ కాదు కానీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏంటో తెలుసా, ఈ బ్రిడ్జ్ మీద 2 లవర్స్ నుంచుంటే వాళ్ళు ఎప్పటికీ విడిపోరంట అని అనగానే అప్పుడు షన్, అయితే నేను లవర్నా అంటే అలాగే అనుకో అని హీరోయిన్ అంటుంది. నిజంగానా అని అంటాడు. ఇంకా దీనికైతే 67% లవ్ అయితే హీరోయిన్ మీద పెరిగిపోతుంది. హీరోయిన్ అనుకుంటుంది, ఇంత ఇన్నోసెంట్ అబ్బాయి ఎలా బతుకుతాడో ఏంటో అని. షన్ అయితే రూమ్లోకి వెళ్ళి అనుకుంటాడు, హీరోయిన్కి నేనంటే ఇష్టమే, అలాగే సీనియర్ అంటే ఏమి ఇష్టం లేదు, అది నాకు బాగా అర్థమవుతుందిలే, ఈ రోజు మాటల్లోనే అర్థమైపోయింది నాకు అని షన్. హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తుంటే వాన్ పడుతూ ఉంటుంది. అక్కడే సీనియర్ అయితే అదే మన లిన్ అయితే ఒక కుక్క పిల్లని కాపాడుతూ ఉంటాడు. హీరోయిన్, ఏంటి సీనియర్ మీరు ఇక్కడ ఉన్నారు, వాన పడుతుంది కదా అని అంటే, ఫస్ట్ దీన్ని మనం కాపాడాలి అని అంటాడు. ఇంకా కుక్కని కాపాడేస్తారు. తర్వాత హీరోయిన్ హాస్టల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో అందుకే వీళ్ళిద్దరూ ఒక హోటల్కి అయితే వచ్చి అంటాడు, హోటల్లో 2 రూమ్స్ అవైలబుల్గా లేవంట, 1 రూమే అవైలబుల్గా ఉందంట, సో ఏమనుకోకు అని అంటే అప్పుడు హీరోయిన్, లేదు అలా ఏం లేదు అనగానే, సరే నేను బయటకు వెళ్ళి పడుకుంటాను, నువ్వు లోపల పడుకో అనగానే అప్పుడు హీరోయిన్ ఆపేసి, లేదు నువ్వు బయటకు వెళ్తే నీకు జలుబు చేస్తుంది, సో ఇక్కడ ఉండు అని అంటే అప్పుడు సరే ఫస్ట్ నువ్వు స్నానం చేసిరా, లేదంటే నీ హెల్త్ పాడైపోతుంది అని అంటాడు. హీరోయిన్ షవర్ చేసి వచ్చేగానే లిన్ తన బట్టలని చూసి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. సో హీరోయిన్ లిన్ని సెడ్యూస్ చేయడానికి అలాంటి బట్టలు అయితే వేసుకుని ఉంటుంది. ఇంకా తర్వాత నేను అలా చూస్తున్నానని నువ్వేమని అనుకుంటున్నావు అంటే అప్పుడు హీరోయిన్, లేదు అలా ఏం లేదు, వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా లిన్ అయితే పక్కన కూర్చొని సరే అని అంటాడు. ఇంకా తనకి 80% ఇంట్రెస్ట్ అయితే హీరోయిన్ మీద వస్తుంది. మార్నింగ్ హీరోయిన్ తన రెంట్ హౌస్కి అయితే షిఫ్ట్ అవుతుంది. అయిన తర్వాత లిన్కి అయితే మెసేజ్ చేస్తుంది, నేను ఇలా కొత్త ఇంట్లోకి రెంట్కి వచ్చాను, మన డాగ్ డిశ్చార్జ్ అయిపోగానే తను కూడా నాతో ఉంచుకుంటాలే అని చెప్పి అంటుంది. అక్కడికి 3వ టార్గెట్ అయితే వస్తాడు. అక్కడికి తిన పేరు వచ్చి లియాన్. హీరోయిన్ అంటుంది, మీరు గ్రాండ్ పా వాళ్ళ గ్రాండ్ సన్ కదా, అంటే మీరు నా కొత్త ఇంటికి ల్యాండ్ లార్డ్ కదా అని అంటే అప్పుడు నేనే గ్రాండ్ పా వాళ్ళ గ్రాండ్ సన్ని, అలాగే నీ ల్యాండ్ లార్డ్ కూడా నేనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా నువ్వు ఫ్రీగా వాడుకోవచ్చు, కానీ నువ్వు ప్లాంట్స్ మాత్రం నాశనం చేయకు అని అంటే అప్పుడు హీరోయిన్, నేను వాటిని బాగా చూసుకుంటాను, వాటికి నీళ్ళు కూడా పోస్తూ ఉంటాను డైలీ, సరేనా అనగానే లియాన్ ఈ మాటలు కొంచెం ఇంప్రెస్ అయితే అయిపోతాడు. లియాన్కి లవ్ పర్సెంటేజ్ పెరగంగానే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, తినని ఈసీయూ అని హ్యాండిల్ చేయడం ఇంత ఈజీనా అని చెప్పి లియాన్ హీరోయిన్కి ఒక బటన్ అయితే ఇచ్చుంటాడు. ఏంటి ఈ బటన్ అని హీరోయిన్ అడగంగానే, ఈ బటనా ఇలా ఈ కర్టెన్స్ని ఇలా మూస్తుంది అని చెప్పేసి చూపిస్తాడు. హీరోయిన్ పడిపోతున్నట్టు నాటకం అయితే చేస్తుంది. లియాన్ అయితే పట్టుకుంటాడు. లియాన్ హీరోయిన్ దగ్గర పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అనుకుంటాడు, ఇది నాకు బాగా తెలిసిన స్మెల్లా ఉంది అని. హీరోయిన్, ఏంటి ఇలా మీద పడుతున్నావు, ఈ పర్ఫ్యూమ్ నేను ఎప్పుడు యూజ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక హీరోయిన్కి తెలుసు అనమాట మొత్తం. ఆ పర్ఫ్యూమ్ ఏ స్మెల్ అంటే లియాన్ వాళ్ళ అమ్మ స్మెల్ అనమాట. సో లియాన్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. సో అందుకే లియాన్కి క్లోజ్ అవ్వాలని చెప్పి ఇవన్నీ చేస్తుంది హీరోయిన్ కావాలని. లియాన్ అక్కడి నుంచి వెళ్ళంగానే హీరోయిన్ లిన్కి మెసేజ్ చేస్తుంది, మన ఇద్దరం కలిసి ఇలా షాపింగ్కి వెళ్దాము, ఎందుకంటే ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను కదా, సో నాకు కొన్ని కావాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇలా షాపింగ్కి వస్తే ఇదంతా షన్ అయితే చూస్తాడు. షన్ చూసి జలస్ ఫీల్ అయిపోతాడు. అబ్బా వాళ్ళేంటి ఇద్దరు కలిసి ఉన్నది ఇక్కడ అని చెప్పేసి షన్ అనుకుంటాడా. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఓ తనేనా నీ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. హీరోయిన్ పర్ఫ్యూమ్ స్మెల్ ని లిన్ చూస్తాడా. ఇంకా షన్ కి ఫుల్ కోపం వచ్చేసి మీదకి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆపేస్తాడు. హీరోయిన్ షన్ అయితే అక్కడ చూస్తుంది. లిన్ కి అయితే చెప్తుంది, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను, ఒక పని ఉంది చూసుకుని వస్తాను అని చెప్పి అంటుంది. హీరోయిన్ అక్కడ వెళ్ళంగానే షన్ ఏమో కింద కూర్చుని ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటాడు. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయనా, చెప్పనా అని అంటే అప్పుడు షన్, వద్దు నాకేం చెప్పొద్దు, నేను అర్థం చేసుకోగలను, నువ్వు వెళ్ళు అనగానే సరే నేనైతే వెళ్తున్నానని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే ఆపి, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా, మీ ఇద్దరు లవర్సా అని షన్ అడిగితే అప్పుడు హీరోయిన్ షన్కి కిస్ చేసి, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, లిన్ జస్ట్ ఫ్రెండ్, అంటే తెలిసిన సీనియర్, తన నా ఇంట్లో
వస్తువులకి కొంచెం హెల్ప్ చేస్తానికి వచ్చాడు అంతే, అంతకుమించి ఏం లేదు అని. అలాగే ఇంకోసారి చిన్న పిల్లల్లో ఏడ్చామనుకో నాకు నీ మీద కోపం వచ్చేస్తుంది సరేనా అంటే అప్పుడు షన్ సరే నేను ఏడవను అని చూడు ఎంత క్యూట్ గా ఉన్నావో అని హీరోయిన్ అని అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ లిన్ క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటే అక్కడికి షన్ వచ్చి నువ్వు కొత్త ఇంట్లోకి వెళ్ళావు కదా హీరోయిన్, మాకు డిన్నర్ పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. సో హీరోయిన్ కూడా సరే అని ఇంకా లిన్ వైపు చూసి లిన్ నువ్వు కూడా వస్తావా అని అడిగితే లిన్ ఫస్ట్ వద్దంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ అలా కళ్ళజోడు కింద పెట్టుకుని ఇంకా ఇది ఒక కాంపిటీషన్ అన్నట్టు చూసుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ ఉండి ఉంటాడు. ఇంకా వాడేమనుకుంటాడంటే షన్ని హీరోయిన్తో మాట్లాడించాలి అని చెప్పి సరే షన్ నువ్వు వెళ్ళు, నేను లిన్తో ఇక్కడ ఉండి హెల్ప్ చేస్తాను, నీ బదులు నేను కుక్ చేస్తాలే అని చెప్పి షన్తో చెప్పి హీరోయిన్తో మాట్లాడు అన్నట్టు సైక్ చేస్తాడు. షన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నోట్లో అయితే చిప్స్ పెడదాం అనుకుంటాడు. సో హీరోయిన్ ఇక్కడ అందరూ ఉన్నారు అర్థమవుతుందా అని అనగానే సరే అని చెప్పి ఇంకా షన్ అంటాడు. వీళ్ళైతే డిన్నర్కి కూర్చుంటే షన్ అయితే హీరోయిన్ని కేర్ చేస్తూ ఉంటాడు. లిన్కి అయితే జలస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా లిన్ కూడా హీరోయిన్కి కేర్ చేస్తూ ఉంటే ఇంకా షన్ కూడా అలాగే జలస్ వస్తుంది. లిన్ షన్తో అంటాడు మీరు ఇంకా బయలుదేరండి ఎందుకంటే మేమిద్దరం మూవీ డేట్ పెట్టుకున్నాం అని చెప్పేసి అనగానే ఇంకా షన్కి కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే నేను తీసుకువెళ్తాను బాయ్ అని చెప్పేసి షన్ అక్కడి నుంచి తీసుకువెళ్తాడా. ఇంకా లిన్ హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి మూవీకి అయితే వస్తారు. ఇంకా అక్కడికే షన్ అయితే వస్తాడు. షన్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే కూర్చుంటాడు. హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు అలాగా. వావ్ వాట్ ఏ కోఇన్సిడెంట్, మన ఇద్దరం కలిసి ఒకే మూవీకి వచ్చాం కదా అని షన్ అంటాడు. ఇంకా హీరోయిన్ పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఉంటే ప్లీజ్ మీరు వేరే చోటుకెళ్ళి కూర్చుంటారా అంటే నా సీట్లో కూర్చుంటారా అని చెప్పి అడగంగానే హ్యాండ్సమ్ అబ్బాయి అడిగాడని చెప్పి ఆ అమ్మాయి అయితే సీట్ ఇస్తుంది. ఇటు ఒక చెయ్య అటు ఒక చెయ్య అంటే ఇద్దరు హీరోయిన్ చేతులు పట్టుకుని ఉంటారు. సో అప్పుడే ఇదంతా షన్ వాళ్ళ ఫ్రెండ్ చూసి కాఫీని అయితే లిన్ మీద వీళ్ళకి కొట్టేస్తాడు. తర్వాత లిన్ని పద క్లీన్ చేస్తానని చెప్పి అటు నుంచి తీసుకెళ్ళిపోగానే హీరోయిన్ అయితే షన్తో కోఆపరేట్ చేసి మాట్లాడుతుంది. నువ్వు ఫీల్ అవ్వు మాకు చిన్నపిల్లలాగా అనగానే అప్పుడు షన్ మరి నువ్వు ఏంటి అని అంటాడు. అంటే నువ్వు అనుకున్నది ఏం కాదులే అంటే ఇంకా షన్ 90% లవ్ అయితే పెరిగిపోతుంది హీరోయిన్ మీద, ఇంకొక 10% పెరగాలన్నమాట. పెరిగితే హీరోయిన్కి ఒక రివార్డ్ అయితే హీరోయిన్ షన్కి కిస్ చేయగానే 100% అయితే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే హీరోయిన్ లియాన్ అయితే పిలుచుంటుంది. లియాన్ అంటాడు గ్రాండ్పా నన్ను పిలిచారు ఇక్కడికి ఏంటో చెప్పానంటే అప్పుడు హీరోయిన్ ఏసీ బాగు చేయాలి అంటే ఏసీ పని చేయట్లేదు అనగానే సరే నేను చూస్తానని చెప్పి లియాన్ అంటాడు. తర్వాత లియాన్ హీరోయిన్ దగ్గర వచ్చే స్మెల్ని చూసి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. చూడు అసలు ఏసీ పని చేయట్లేదు అని చెప్పి రిమోట్లో నొక్కుతూ ఉంటుంది. సో దీనికి ఉన్న హెయిర్ టైకి మార్చాలనుకుంటా అనగానే అంటే హీరోయిన్ హెయిర్ టైని తన జేబులో పెట్టుకుని ఉంటుంది. ఇదంతా ఫిక్స్డ్ ప్లాన్ అనమాట. హీరోతో బయటకు అయితే వెళ్తుంది, సారీ అదే లియాన్తో. అక్కడున్న ఎంప్లాయీస్ అయితే వీళ్ళిద్దరిని చూసి ఏంటి హీరోయిన్ లియాన్ వల్ల లవరా అని చెప్పి వీళ్ళిద్దరు అయితే అనుకుంటారు ఎంప్లాయీస్. లియాన్కి కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి. వీళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి అయితే వెళ్తారు. లియాన్ అయితే సైన్ చేస్తూ ఉంటాడు డాక్యుమెంట్స్ మీద. సో హీరోయిన్ కంపెనీ మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడే మన 4th టార్గెట్ కూడా ఎంటర్ అవుతాడు. లియాన్ వాళ్ళ స్టెప్ బ్రదర్, తిన పేరు వచ్చి లూబాయ్. లియాన్ ఎప్పుడు అమ్మాయిని తీసుకురాలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని తీసుకొచ్చాడు, తిన ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి లూబాయ్ అనుకుంటాడు. హీరోయిన్ ఏమో నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆఫీస్ని చూస్తున్నాను అలాగే నువ్వు ఇలా వర్క్ చేస్తావా అని అడుగుతుంటుంది. అక్కడ స్టాఫ్ వచ్చి టీని అయితే పెడతారన్నమాట. సో హీరోయిన్ ఆ టీని తాగి ఏంటిది ఇలా ఉంది, ఇది కాదు టీ అంటే ఆగు నేను చేస్తానని చెప్పి హీరోయిన్ ప్రిపేర్ చేస్తుంది. హీరోయిన్ అడుగుతుంది సరే కానీ నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు కదా నీకు టైర్డ్ అనిపించదా అంటే లేదు అని లియాన్ అంటాడు. హీరోయిన్ వీడిని పడేయడానికి ఇంకా చాలా కష్టపడాలని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది. లియాన్ హీరోయిన్ని దింపడానికి తన ఇంటికైతే వెళ్తాడు. తర్వాత హీరోయిన్ పడుకున్నట్టు నటిస్తుంది. అలా లియాన్ మీద అయితే పడిపోతే లియాన్ జేబులో నుంచి హీరోయిన్ హెయిర్ అయితే పడుతుంది అనమాట. సో ఏంటిది అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా లియాన్ టాపిక్ డైవర్ట్ చేయడానికి నా దగ్గర ఒక పర్ఫ్యూమ్ ఉంది, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూడు నువ్వు చాలా రిలీఫ్గా ఉంటుంది నీకు అని చెప్పేసి అంటాడు. ఇంకా అలా హీరోయిన్ని లియాన్ అయితే హక్ చేసుకుంటాడు. ఆ టైంకే లిన్ అయితే అటెప్ వస్తాడనమాట. లిన్ వీళ్ళిద్దరిని చూడంగానే ఫ్లవర్స్ని అయితే తీసుకొచ్చుంటాడు. ఇంకా ఆ ఫ్లవర్స్ని కింద పడేసి ఇంకా తన హార్ట్ అయితే బ్రోకెన్ అయిపోతుంది. ఏడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిననైతే మన హీరోయిన్ చూస్తుంది. హీరోయిన్ లియాన్తో అంటుంది సరే ఇప్పుడు నీ స్ట్రెస్ నా స్ట్రెస్ పోయి ఉంటుంది కదా, సో నేను నీకు ఒక థెరపిస్ట్గా ఉంటానని చెప్పేసి అంటే అది కూడా ఫ్రీగా ఉండను మనీకే అని అంటే సరే ఏం కావాలి అని చెప్పి లియాన్ అడిగితే
900 రెంట్ నువ్వు తగ్గించాలి అని అంటుంది. సరే అని లియాన్ అనగానే ఇంకా లియాన్కి కూడా పర్సంటేజ్ అయితే పెరుగుతుంది. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికి లూబే అయితే కార్ వేసుకుని వస్తాడు. లూబే కార్లో నుంచి దిగేమంటాడంటే, నువ్వు లియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కదా, నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను నిన్ను ప్రేమలో పడేద్దాము అనుకుంటున్నాను, అలాగే నువ్వు నాకు కావాలి అని అంటాడు. అయితే సిస్టమ్ కంగ్రాచులేషన్ చెప్తుంది హీరోయిన్కి, ఎందుకంటే తినే మన 4th టార్గెట్, అలాగే తిన లియాంగ్ వాళ్ళ స్టెప్ బ్రదర్ అని చెప్పి. లిబే అడుగుతాడు హీరోయిన్ని, సరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ నేను పబ్కి వెళ్తున్నాను అంటుంది. ఏంటి పబ్కా? నిజం చెప్పు, అబద్ధాలు ఆడకంటే. నిజంగానే నీకు డ్రైవింగ్ వచ్చి అయితే నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళు, లేదంటే మానే అనగానే లూబే హీరోయిన్ దగ్గరికి వచ్చి, నీకు డబ్బులే కావాలి కదా, నీకు డబ్బులు ఉంటేనే కరెక్ట్ కదా, సరే ఇంకో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఇలా ఇసురుతాడు. చూసావా నేను ఎంత రిచ్ పర్సన్నో అని అంటే అప్పుడు హీరోయిన్, బాబు నాకు నీ మీద కానీ నీ మనీ మీద కానీ అసలు ఇంట్రెస్ట్ లేదు, నన్ను మాత్రం ఇస్కీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మన హీరోయిన్ అయితే లిన్ దగ్గరికి పోయి ఉంటుందా, లిన్ అయితే తాగుతూ ఉంటే హీరోయిన్ పక్కన కూర్చుని మొత్తం చూసేసావా అని అడుగుతుంది. అప్పుడు లిన్, చూసేసాను, ఇంకా ఎండ్ అయిపోయింది కదా మొత్తం అని అంటే, నేను ఎలాంటి అమ్మినా నీకు తెలుసు కదా, ఈవెన్ నువ్వు నన్ను లవ్ చేసావు కదా అని హీరోయిన్ అడిగితే, చేశాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని లిన్ అంటాడు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, ఇప్పుడు నువ్వు నన్ను కానీ ఇగ్నోర్ చేస్తే నేను చాలా బాధపడతాను అని హీరోయిన్ అంటుంది. అలా ఏం కాదు, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నన్ను వదిలేలకు ప్లీజ్ అని లిన్ అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. లిన్ అడుగుతాడు, మన ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, మన ఇద్దరు అంటే చాలా ఇష్టం, అలాగే మన ఇద్దరికి చూసుకోవడం కూడా చాలా ఇష్టం, కాబట్టి నీ లైఫ్లోకి నేను ఇంటర్ఫియర్ అవ్వను, నా లైఫ్లోకి నువ్వు ఇంటర్ఫియర్ అవ్వమాకు, అంటే ఎవరి లైఫ్లోకి వాళ్ళు తలదొరచకూడదు, అర్థమవుతుందా అని హీరోయిన్ అంటుంది. అలాగే మన ఇద్దరం కలిసి క్యాంపింగ్కి వెళ్దామా అని చెప్పి హీరోయిన్ లీన్ ఫేస్ మీద తెచ్చేయంగానే 86 కాస్త 88% అయితే అవుతుంది. వీళ్ళిద్దరూ అయితే క్యాంపింగ్ వేసుకుంటారా. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. సో ఆ గేమ్లో ఒక కార్డ్ని అయితే తీసుకోమంటుంది లిన్ అయితే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఎవరిని చూస్తే హ్యాపీగా ఉంటావని. నేను నిన్ను చూస్తే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటానని చెప్పి లిన్ అంటాడు. తర్వాత హీరోయిన్కి వస్తుందా, హీరోయిన్ అడుగుతాడు, ఒకవేళ నువ్వు పాస్ట్లోకి వెళ్ళాలంటే, ఒకవేళ వెళ్తే ఏం చేస్తావు అని అడిగితే, నేను పాస్ట్లోకి 2 years ముందు వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టైంలో నువ్వు స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చావు, అలాగే అప్పుడు ఈ స్పెట్స్ పెట్టుకునే ఉన్నావు, నేను నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, అలాగే నిన్ను ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది, చెప్పే ఛాన్స్ అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంక ఈ మాటలు విని మన లిన్ అయితే ఫుల్ షాక్ అనమాట. హీరోయిన్ ఏమో, ఆగు నీకు ఐ డ్రాప్స్ నేను వేస్తాను, సాయం చేస్తానని చెప్పేసి ఇంకా వేస్తుంది. లిన్ ఏమో తన కోట్ని తీసి హీరోయిన్ మీద వేస్తాడనమాట. తర్వాత ఏంటి పాకెట్ లేదు అని చెప్పి హీరోయిన్ పాకెట్లో చూడంగానే అక్కడ ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది. అయ్యో నువ్వు తప్పుగా అనుకో, మాకు ఇది నా ఫ్రెండ్స్ వేసి ఉంటారు, అంటే మా రూమ్మేట్ వేసి ఉంటాడు, సో నువ్వు తప్పుగా అనుకోకు అని చెప్పి హీరోయిన్ని లిన్ అయితే చెప్తాడు. హీరోయిన్ అంటుంది, నేను అసలే డర్టీ మైండ్, నువ్వు ఇంకా ఇన్నోసెంట్, ఇంకా డర్టీ మైండ్ని ఇలా రెచ్చగొడితే ఎట్లాగా అని చెప్పి హీరోయిన్ కిస్ చేస్తుంది. కిస్ చేసిన తర్వాత లిన్ కూడా బ్యాక్ అయితే కిస్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకున్న తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే లిన్ ఏమో వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకొని హీరోయిన్ ఆపి, నాకు నువ్వంటే ఇష్టం, నాకు నువ్వు కావాలి అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇంకా 100% అయిపోతుంది. హీరోయిన్కి రివార్డ్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో లియాన్తో టెన్నిస్ ఆడటానికి అయితే పోతుంది అనమాట. ఇంకా లియాన్కి ఏమో హీరోయిన్తో ఉన్న థాట్స్ వస్తూ ఉంటాయి. సో హీరోయిన్ బాగా ఆడుతూ ఉంటుంది, లియాన్ కూడా చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి చెప్తాడు. హీరోయిన్ లియాన్ దగ్గరికి వచ్చి ఇలా సెకండ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా ఇంప్రెస్ అయితే పెరిగిపోతుంది హీరోయిన్ మీద లియాన్కి, లైక్ 68%. సో లియాన్ వల్ల అసిస్టెంట్ వచ్చి, ఇట్లా మీ గురించి ఒక క్లయింట్స్ వచ్చారు సార్, కొంచెం మీరు పక్కకు వస్తారా అంటే, సరే నువ్వు ఆడుతూ ఉండి నేను వస్తానని చెప్పేసి వెళ్తాడు. అక్కడికే లూబే వస్తాడు. నేను గుర్తున్నానా నీకు అని అంటే అప్పుడు హీరోయిన్ అవాయిడ్ అయితే చేస్తుంది. అప్పుడు లూబే అంటాడు, ఏంటి అవాయిడ్ చేస్తున్నావు నన్ను, నేను నీకు గుర్తులేనా అండ్ అలాగే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కావాలంటే నేను ఏం చేయాలో చెప్పు, చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడదనమాట. సరే అయితే మన ఇద్దరం గేమ్ ఆడదాము, ఎవరు ఓడిపోతే అప్పుడు చూసుకుందాం అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా రూల్స్ అయితే తనే పెడుతుంది. ఇంకా గేమ్ అయిపోయిన తర్వాత లూబే హీరోయిన్ని ఒక రూమ్లోకి అయితే తీసుకువెళ్తాడు పక్కకి. ఏంటి నువ్వు అని చెప్పి హీరోయిన్ అడుగుతుంటే లూబే అయితే చెప్తుంటే బయట లియాన్ అయితే వస్తాడు. లియాన్ వచ్చి, హీరోయిన్ నువ్వు లోపల ఉన్నావా అని చెప్పేసి లూబే అంటాడు, చూసావా మా అన్నయ్య బయటే ఉన్నాడు, మన ఇద్దరు కానీ ఇలా చూస్తే తనేమనుకుంటాడు చెప్పు,
డోర్ తీయమంటావా అని అడిగితే ఇంకా హీరోయిన్ అలా చూస్తుంటే వీడికైతే 50 పాయింట్స్ ఎక్కువ పెరిగిపోతాయి అనమాట. హీరోయిన్ వీడు కూడా లవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో హీరోయిన్ ఏమో వీడి చేయి తిప్పేసి ఇలా కొట్టి మరి కింద కూర్చోపెట్టి ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు డోర్ తెరమంటావా చెప్పు, ఇప్పుడు మీ అన్నయ్య ఇలా చూసాడనుకో నీకు ఉంటుంది, నీకు తెరమంటావా అని అంటే అన్నయ్య నేనే అన్నయ్య లోపల ఉన్నది, నేను కొంచెం పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళి నేను వస్తాను, ఇక్కడ హీరోయిన్ లేదు అనేసి హీరోయిన్ లూబేతో ఉంటుంది. ఈసారి నా జోలికి వచ్చావు అనుకో అసలు బాగో చెప్తున్నాను, నా జోలికి నువ్వు రామాకు అని అంటే అప్పుడు లూబే మనసులో అనుకుంటాడు తన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. ఇంకా తనకి 65% పెరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ హీరోయిన్ మీద. హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి లియాన్ పోతాడు. ఇంకా తర్వాత లియాన్ ఏమో హీరోయిన్ దగ్గర పర్ఫ్యూమ్ స్మెల్ చూసి ఇది ఎవరి స్మెల్ నీ దగ్గర తేడాగా వస్తుంది అనగానే ఇదా మీ తమ్ముడే అనమాట, నాతో గొడవ పెట్టుకుంటున్నాడు అనగానే అప్పుడు లియాన్ ఓ అవునా వాటితో కొంచెం దూరంగా ఉండు, ఎందుకంటే వాడు మంచోడు కాదు, అలాగే ఎవడెవడో స్మెల్స్ నీ దగ్గర రాకూడదు అని చెప్పి పర్ఫ్యూమ్ అయితే కొడతాడు లియాన్. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడికి తాగేసినోడు వస్తాడనమాట. ఇంకా వాడిని గట్టిగా లాగి కొడతాడమ్మ లియాన్. ఇక హీరోయిన్ లియాన్ని హక్ చేసుకుంటుంది. సారీ నా వల్లే ఇట్లా అయింది కదా సారీ అనగానే లేదు అలా ఏం లేదని చెప్పి హీరోయిన్ అంటుంది. సరే నేను ఇంకా వెళ్తాను, నువ్వు ఇంకా లోపలికి వెళ్ళు అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరోయిన్ మాటలకి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. మళ్ళీ సిస్టమ్ చెప్తుంది ఇలా లియాన్కి 68% ఇంట్రెస్ట్ అయితే పెరిగింది అని. మార్నింగ్ హీరోయిన్ గ్రౌండ్లో ఉంటే లూబే అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా వాటర్ తాగుతాడు. హీరోయిన్ దగ్గర వాటర్ తాగి నేను చాలా అలసిపోయాను, అలాగే నాకు ఇప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది అని అంటే ఇక్కడ ఎక్కడ స్నానం చేసేకి లేదు అనగానే సరే నీ ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి లూబే అంటాడు. హీరోయిన్ కూడా తీసుకెళ్తుంది, ఎందుకంటే వీడే కాబట్టి మన 4th టార్గెట్. తన జాకెట్ని అక్కడ పెట్టి ఇంకా స్నానం చేస్తానికైతే లోపలికైతే పోతాడు. షన్న హీరోయిన్కి మెసేజ్ చేసి ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి అంటాడు. సరే ఇంటికి రానంగానే షన్న అక్కడికైతే వస్తాడు. ఎవరి జాకెట్ అది అని అంటే ఇదా నా ఫ్రెండ్ జాకెట్లే అని చెప్పి హీరోయిన్ అంటుంది. అక్కడికి లియాంగ్ అయితే వస్తాడు. లియాన్ చూసి నువ్వెవరు, నువ్వు ఒక పెద్ద CEO కదా, నీకేం పని ఇక్కడ అనగానే అప్పుడు హీరోయిన్ తిన ఈ ఇంటి ల్యాండ్ లార్డ్ అనమాట అని హీరోయిన్ అంటుంది. తర్వాత లియాన్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి దీని మీద సైన్ చెయ్యి అని చెప్పేసానంటే అప్పుడు షన్ వచ్చేసి ఎందుకు సైన్ చేయాలి, నువ్వేం సైన్ చేయమంటే అది సైన్ చేసేయాలి ఏంటి, తన సైన్ చేయదు అని అంటాడు. ఇంతకీ తినెవరు అని చెప్పి లియాన్ అయితే అడగగానే అప్పుడు హీరోయిన్ తిన నా ఫ్రెండ్ అంటుంది. పాపం షన్కి అయితే చాలా అప్సెట్ అయిపోగానే అదే నా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ అనగానే షన్ అవుతాడు. సరే నువ్వు నాకు లాస్ట్ టైం టీ పెట్టావు కదా, ఇప్పుడు ఒకసారి పెట్టు, నాకు తాగాలనిపిస్తుంది అని చెప్పి లియాన్ అనగానే షన్కి అయితే జలస్ వచ్చేస్తుంది బాగా. షన్ లియాన్ని చూస్తూ నాకు కూడా ఒక కప్ కావాలి అని అంటాడు. ఈ మధ్యన హీరోయిన్కి చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నాడుగా అని చెప్పి లియాన్ అయితే అంటూ ఉంటాడు. అక్కడికే బయటికి అదే టైంకి ఫూబే అయితే బయటకు వస్తాడు. ఫూబేనే అక్కడ లియాంగ్ చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. హీరోయిన్ అంటుంది ఈరోజు షన్ బర్త్డే కదా, అందుకే మిమ్మల్ని పిలిచాను, మనం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. యాంగ్ ఫ్యామిలీ మొత్తం నేను ఇబ్బంది పెట్టేస్తున్నారా అని చెప్పి షన్ అయితే హీరోయిన్ అడుగుతాడు. అలా ఏం కాదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అయినా నాకు తెలీదు ఇక్కడ ఫూబే ఉంటాడని చెప్పి లియాంగ్ అంటే ఫూబే ఏమో హీరోయిన్ మీద చేసి మన ఇద్దరం స్పోర్ట్స్లో బాగా ఆడాం కదా అని చెప్పేసి అంటాడు. ఇదంతా షన్ చూసి చాలా జలస్ అయిపోయి సరే ఇప్పుడు నా బర్త్డే కదా అని అంటాడు. సరే సెలబ్రేట్ చేసుకుందాము నాకు తెలుసు అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతూ ఉంటుంది. ఫూబే అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లియాంగ్ ముందు తనకి ఇష్టమైన అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటే లియాంగ్కి జలస్ వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా లియాన్కి ఫుల్ జలస్ వచ్చేసి సరే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వాష్రూమ్కి అయితే వెళ్తాడు. బాబుకి బర్త్డే గిఫ్ట్ కావాలి కదా, బర్త్డే గిఫ్ట్ నేను ఇస్తా, ఎలాంటిది ఇస్తానో చూస్తూ ఉండరా షన్ అని చెప్పి అనుకుంటాడు. షన్కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మనం త్వరగా అబ్రాడ్ అయితే వెళ్తున్నాము, అక్కడ నాకు ఒక పని పడింది, అక్కడే మనం ఉండబోతున్నాం అని చెప్పేసి అంటుంది. ఇంకా షన్కి అయితే ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇలా చెప్తాడు హీరోయిన్కి మొత్తం. ఇంక షన్ కూడా అర్థమవుతుంది ఇదంతా లియాంగ్ పని అని చెప్పి హీరోయిన్ కూడా అర్థమవుతుంది. లియాంగ్ అంటాడు నువ్వు ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నీ లైఫ్ చాలా బాగుంటుంది అనగానే అప్పుడు హీరోయిన్ సరే తన ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా, సో మీరు బయటకు వెళ్ళండి, నేను ప్రైవేట్గా మాట్లాడాలి షన్తో అని చెప్పి అనగానే వీళ్ళిద్దరు కలిసి బయటకైతే వెళ్తారు. ఎందుకు చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావు, నువ్వు అబ్రాడ్ వెళ్ళినా సరే అక్కడ కొంచెం స్ట్రాంగ్ అయ్యి వస్తావు కదా, సో నువ్వు ఏడం మాకు చిన్నపిల్లల్లాగా సరేనా అని హీరోయిన్ అంటే సరే నేను త్వరగా వస్తా, నా గురించి వెయిట్ చేయని అంటాడు. ఇంకా హక్ చేసుకుంటుంది. సిస్టమ్ చెప్తుంది దీనికి 100% అయిపోయింది, అలాగే నీకు మైండ్ రీడింగ్ B
అనేది నీకు ఇస్తున్నాము అని చెప్పేసి సిస్టమ్ అయితే మనకి మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే లూబే తన పిల్లిని పట్టుకుని వస్తాడనమాట. వచ్చింగానే కొన్ని రోజుల నుంచి ఏం తినట్లేదు, ఒకసారి చూడవా అని, నువ్వు యానిమల్స్తో మాట్లాడతావు కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటే తనకి ఒక పవర్ ఉంటుంది కదా, ఒక పవర్ అయితే వచ్చి ఉంటుంది కదా, సో అలా మాట్లాడుతుంది. అంటే అట్లా మనసులో ఉన్నాయి తెలుసుకోగలదు. సో ఈ పిల్ల అంటుంది, ఈ మెంటలోడు నాకు అసలు ఏం పెట్టలేదు చేయలేదు, అండ్ అలాగే నన్ను రోడ్డు మీద తీసుకెళ్ళి భయపెట్టిచ్చేసాడు, ఇంకా పిల్లి ఫుడ్ పెట్టకుండా, క్యాట్ ఫుడ్ పెట్టకుండా వేరే అయ్యో పెడుతున్నాడని చెప్పేసి అది బాధపడుతూ ఉంటుంది. సో ఇలాంటి తప్పులు చేయమాకు, నీ పిల్ల ఇలా బాధపడుతుంది, సో నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండని చెప్పేసి హీరోయిన్ అనగానే, నీకెలా తెలిసి ఇవన్నీ, నీలో ఏమైనా ఆత్మ ఉందా అంటే, అలా ఏం కాదు, నేను యానిమల్స్ని రీచ్ చేయగలను అంతే, సో ఎప్పటికైనా ఒక మంచి పెట్ ఓనర్ లాగా ఉండని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అనుకుంటుంది, ఇంకా లియాన్కి 75% ఉంది, ఇంకా 100% అవ్వలేదు, సో నేను ఏమైనా చెయ్యాలి, లేకపోతే ఒక టైం అనేది అయిపోతుంది, ఎందుకంటే తన రివార్డ్ చాలా ఉంటుందన్నమాట తను గెలుచుకుంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సో అప్పుడే లియాంగ్ అయితే మెసేజ్ చేస్తాడు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, అదేంటంటే మా ఫాదర్కి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను, సో నువ్వు అది కొంచెం ఫేక్గా యాడ్ చేయగలవా అంటే, హీరోయిన్ కూడా హ్యాపీగా సరే చేయగలను అని చెప్పేసి చెప్తుంది. లియాంగ్ ఫాదర్ని కలుస్తానికి అయితే హీరోయిన్ పోతుందా, ఈయన అడుగుతాడు, నువ్వు చాలా పేద అమ్మాయి కదా, అలాగే ఒక కాలేజ్ స్టూడెంట్ అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఒక అనాథని, నాకు మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలీదు అని అంటుంది. అంటే మీ అమ్మ మీ నాన్న ఎవరో తెలియదు అంటున్నావు, ఎవరికి పుట్టావో తెలీదు చేయదు, అలాంటిది నువ్వు నా కోడలు ఎలా అవ్వగలవు, మా స్టేటస్కు నువ్వు సరిపోవనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనిషే నేను మనిషే, అలాగే మీరు స్టేటస్ గురించి చూస్తున్నారు, రేపొద్దున ఎంత స్టేటస్ పెట్టి పెళ్లి చేసుకున్నా సరే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలి అనగానే అప్పుడు లియాంగ్ అయితే వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మని ఎలా అయితే టార్చర్ చేశాడో సో అదైతే గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ మాటలకి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. ఇంకా లియాంగ్ అంటాడు, నా మ్యారేజ్ నేను చేసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకునేది నేను, హీరోయిన్ని డిసైడ్ చేసుకున్నది కూడా నేనే, మీరు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పేసి లియాంగ్ అయితే అంటాడు. అక్కడికి లూబే వచ్చి, వావ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యామిలీ కథ జరుగుతుందా, సరే నేను కూడా చూస్తానని చెప్పేసి ఇంకా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ, అలాగే నువ్వేంటి అప్పుడే ఇక్కడికి వచ్చేసావా హీరోయిన్, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నావుగా, చాలా రేంజ్ ఎక్కువ పెరిగిపోయింది అని అంటాడు. అలాగే ఒకసారి నీ చెయ్యి చూస్తాను, నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించినవో కానువో కాదో అని చెప్పేసి అంటుంటే ఇంకా అలా చేపట్టుకుంటే లియాంగ్కి కోపం వచ్చేసి, నీ వదిన, సో వదిన అన్నప్పుడు వదినతో ఎలా ఉండాలో అలా ఉండు అని లియాంగ్ అంటాడు. ఓ వదిన, నా వదిన, వదిన ఒకసారి నన్ను మరిది అని పెళ్ళి వదిన అనగానే, చెప్పు మరిది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వాయమ్మ ఇది చాలా కంట్రీలా ఉంది అని చెప్పి హీరోయిన్ పక్కకు వస్తుంది అనమాట. లూబే వచ్చేసి ఈ క్లోజ్గా వచ్చి, ఏంటి నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావు ఏంటి, పెళ్ళి అయితే అస్సలు అవ్వదు, నీకు నాతోనే అవుతుంది చూడు, నేను నిన్ను ఎలాగైనా సరే ప్రేమలో పడేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. బయట లియాంగ్ అయితే హీరోయిన్ పిలుస్తాడు. సో హీరోయిన్ వచ్చి రాగానే లియాంగ్ అయితే హీరోయిన్ హగ్ చేసుకుంటాడు, నువ్వు నాకే సొంతం అని చెప్పి. ఇంకో లోపల ఉన్న లూబే ఈ మాటలన్నీ విని చాలా జలస్గా అయితే ఫీల్ అవుతాడు. లూబే అనుకుంటాడు, హీరోయిన్ చాలా చార్మింగ్గా ఉంది, తను మాత్రం అసలు వదులుకోకూడదు అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ ఏమో వాన్లో నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది. లిన్ అనుకుంటాడు, ఏంటి తిన ఎవరి గురించి వెయిట్ చేస్తుంది ఇక్కడ, అలాగే తను వేసుకున్న బట్టలు కూడా ఫస్ట్ మేము మీట్ అయినప్పుడు బట్టలు కదా, సో ఎవరి గురించి అని చెప్పేసి అనుకుంటే వీడికి అయితే మెసేజ్ చేస్తుంది, హీరోయిన్ ఎక్కడున్నావు నీ గురించి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా లిన్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తుంగానే హీరోయిన్ అంటుంది, ఏ మెంటలోడా అసలు ఆ గొడుగు లేదేంటి, వాన పడుతుంది కదా అంటే, నేను మ్యూజియంకి వెళ్ళాను, వెళ్ళే ముందు వాన పడలేదు, సో వాన పడిద్ది అని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి అంటాడు. తర్వాత సరే నీకు ప్రాక్టీస్ ఉంది కదా, సో ప్రాక్టీస్కి వెళ్తున్నావా అని చెప్పి హీరోయిన్ అంటే, వెళ్తున్నాను అని చెప్పేసి లిన్ అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి కిస్ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ కిస్ చేసుకునేది దూరం నుంచి లూబే అయితే చూస్తాడు. అలాగే హీరోయిన్ 100% అయితే కంప్లీట్ అవుతుంది. సిస్టమ్ చెప్తుంది, నీ రివార్డ్ అనేది వస్తుంది నీకు త్వరలోనే అని. హీరోయిన్ లిన్తో ఉంటుంది, నువ్వు కాంపిటీషన్కి వెళ్ళాలి కదా, సో కాంపిటీషన్కి వెళ్ళు, ఈ అంబ్రెలా తీసుకుని వెళ్ళు సరేనా, చాలా జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ దగ్గరికి లూబే వచ్చి, వావ్ ఇంట్లో ఏమో మా అన్నయ్య, ఇక్కడేమో వీడు, సూపర్ నువ్వు సూపర్ అసలు
అని అంటే నువ్వేంటి మళ్ళీ నా దగ్గరకు వస్తున్నావు, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అంటే ఇంకా ఫోర్స్ఫుల్గా కిస్ చేద్దాం అనుకుంటాడు లూబే. కానీ కాలు తొక్కేస్తుంది. తొక్కంగానే సరే నేను నీ కుక్కలా ఉంటాను అర్థమవుతుందా అని చెప్పి లూబే అనగానే అప్పుడు హీరోయిన్ కుక్కలానా, అలా ఎలా ఉంటావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లూబే చూడు నేను కుక్కలాగా నీ ఎంతా తిరుగుతాను చూడు అని చెప్పి అలా తిరిగి మాస్టర్ ప్లీజ్ నేను మీతో కుక్కలాగా ఉంటాను, మీరు ఏమనుకున్నా సరే మీతోనే ఉంటాను అని అంటాడు. ఇంక ఇంటికి వెళ్ళంగానే మాస్టర్ నేను లోపలికి రావచ్చా అని చెప్పేసి అనగానే ఇంకా లోపలికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ కుక్క పిల్లని చూస్తాడు. కుక్క పిల్లని హీరోయిన్ హక్ చేసుకుంటే నేను కూడా దానిలాగా ఉంటే నన్ను కూడా నువ్వు హక్ చేసుకుంటావా మాస్టర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా వీడైతే హీరోయిన్ హక్ చేసుకుంటాడు. హక్ చేసుకోగానే ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో లియాంగ్ అయితే చూస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఫూబే వెళ్ళంగానే లియాంగ్ అయితే చాలా ఫుల్ జలస్తో హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. హీరోయిన్తో అంటాడు నేను తప్ప ఎవరో టచ్ చేయకూడదు, అలాగే నీ దగ్గర ఎవరి పర్ఫ్యూమ్ స్మెల్ రాకూడదు, ఈ పర్ఫ్యూమ్ స్మెల్ రావాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ కొడతాడు. తర్వాత హీరోయిన్తో మాట్లాడుతూ ఇంకా హీరోయిన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిస్ అయితే చేస్తాడనమాట. సో కిస్ చేసిన తర్వాత హీరోయిన్ అంటుంది నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేసావేంటి అని చెప్పేసి అనగానే ఇంకా లియాంగ్ ఏమో సరే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. లూబేతో తినడానికి హీరోయిన్ అయితే బయటకు అయితే పోతుంది అనమాట. సో లూబేను హీరోయిన్ తింటుంటే అక్కడికి ఒక అమ్మాయితో వస్తుంది. ఆ అమ్మాయి ఎవరంటే లూబే అంటే ఇష్టం అనమాట. సో లూబే వెనకాల తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి లూబే నువ్వు మా గర్ల్ ఫ్రెండ్తో ఉంటున్నావు కదా, నన్ను చీట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. సో హీరోయిన్ ఏమో కాదు లూబే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి లూబే చేయి పట్టుకుని కిస్ అయితే చేస్తుంది. ఇంకా ఒక్కదానికి లూబేకి అయితే ఇంకా ఫీలింగ్స్ అయితే చాలా పెరిగిపోతాయి అనమాట హీరోయిన్ మీద 90%. సో వీడైతే సారీ మేమే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం అని చెప్పేసి అంటాడు. తర్వాత హీరోయిన్ పవర్ అయితే యూజ్ చేసి ఆ అమ్మాయి దాంట్లో మెసేజ్ అయితే పెట్టుంటుంది లూబేకి, ఆ మెసేజ్ని డిలీట్ చేసి మళ్ళీ ఆ పవర్ని ఆఫ్ చేసేస్తుంది హీరోయిన్. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే లూబే ఏమో హీరోయిన్తో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పుకున్నావు కదా వాళ్ళకి, అలాగే నన్ను సేవ్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అని చెప్పేసి హీరోయిన్తో అంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో సర్లే అలా ఏమనుకోకు నువ్వు, నేను నీతోనే ఉంటానని చెప్పి హీరోయిన్ ఉంటుంది. తర్వాత ఇంకా హీరోయిన్ కిస్ చేయగానే ఇంకా లూబేకి 100% అయిపోతుంది అనమాట. సో ఇంకా మన హీరోయిన్కి రివోర్డ్ కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ ఏమో ఇదంతా ఒక కళ అనుకుని మర్చిపోవాలని అంటుంది. ఇంకా 5th టార్గెట్ గురించి మన హీరోయిన్ అయితే నడుచుకుంటూ వెళ్తుంది. మార్నింగ్ 5th టార్గెట్ గురించి వెళ్తుంటే లియాంగ్, షన్ ఇంకా వీళ్ళైతే వస్తారు హీరోయిన్ని పికప్ చేసుకోవడానికి, నా దగ్గరికి రా అని చెప్పేసి. కానీ మన హీరోయిన్ ఏమో 5th టార్గెట్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ 5th టార్గెట్ అబ్బాయి అడుగుతాడు నీకేమైనా హెల్ప్ కావాలని చెప్పి. ఇంకా ఇక్కడితో ఈ డ్రామా అయితే అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి సరేనా. అలాగే ఇలాంటి స్టోరీ ఫస్ట్ టైం చెప్పడం అనమాట నేను. సో స్టోరీ బాగుందో లేదో కూడా చెప్పండి, ఇలాంటి చెప్పనా వద్దా కూడా చెప్పండి.